నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు, మరి ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? అలాగే ఏంటంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేసింది. అయితే అందరికీ కాదు, సామాన్య మానవులకు కాకుండా ప్రత్యేకంగా ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళ ట్రాన్సాక్షన్ ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఛార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చాలా విశేషాలు ఉన్నాయి, చాలా పరిణామాలు ఉన్నాయి. మరి వీటిని బేస్ చేసుకుని ఈరోజు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకునే కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే మీ ఫేవరెట్ ఆయనతో మనం మాట్లాడి మన సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. తప్పనిసరిగా ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. దయచేసి ఏంటంటే టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడకండి. సో 2 స్టాక్స్ మాత్రమే అడగండి, స్పెల్లింగ్ చెప్పండి. సో చకచక మళ్ళీ మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసేసుకుందాం. అలాగే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పనిసరిగా అంటే మీరు తర్వాత కూడా దీన్ని వీక్షించవచ్చు. సో ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ కాదు, యూట్యూబ్లో వీక్షించవచ్చు. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ఆస్వాదిస్తారని, మీరు సలహాలు సూచనలు తీసుకుంటారని ఆశిస్తూ మీ ప్రోత్సాహం ఎప్పుడు కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీ మేకా వెంకట్ గారికి స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ బ్రీఫ్ ఒక 3 minutes లోపల ఇచ్చేశారంటే సార్ ఆయన కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. ఎస్ సార్, ఓకే సార్. సో ఓవరాల్గా చూసుకుంటేనండి మార్కెట్ కొద్దిగా వీక్ స్టార్ట్ని అయితే చూపిస్తోంది. పైగా మనకి శుక్రవారం తెలిసిందే. అవును సార్. సో ఫ్రైడే అంటే మనం ఫ్రైయింగ్ డే అని కూడా అనుకుంటానే ఉంటాం. అనుకుంటాం. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ రోజు మనకి వీక్ స్టార్ట్ని చూపిస్తోంది మార్కెట్లు. అంటే కంటిన్యూస్గా మనకి 24 జూలై అంటే ఆ రోజు కూడా ఫ్రైడే అండి. అక్కడి నుంచి చూసుకుంటే కంటిన్యూస్గా మార్కెట్లు పెరుగుతూ వచ్చినాయి. దాదాపుగా ఒక 7 సెక్షన్స్ అయితే పెరిగినాయండి. 7 సెషన్స్ పెరిగిన తర్వాత గడిచిన 3 రోజుల నుంచి బాగా కన్సాలిడేషన్లో ఉంది. మార్కెట్లో అయితే బాగా కన్సాలిడేషన్లో ఉన్నాయండి. సో ఈ రోజు ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అది డౌన్ సైడ్ డైరెక్షనే కనిపిస్తోందండి ప్రస్తుతం. అయితే లోవర్ లెవెల్లో మనకి నిఫ్టీ చూసుకుంటే 24,500 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ అయితే కనిపిస్తోందండి. 24,500 నుంచి 24,450 మధ్యలో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ రోజు మనం అబ్జర్వ్ చేయాల్సిన వాటిలో ముఖ్యమైనది ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన రిజల్ట్స్. ఓకే. సో మేజర్ బ్యాంక్ రిజల్ట్ కూడా ఉంది. మార్కెట్ అయితే దానికోసం వెయిట్ చేస్తుంది, హెవీ వెయిట్ కాబట్టి. సో డెఫినెట్గా ఎస్బీఐ బ్యాంక్ రిజల్ట్ అనేది మనకి చాలా కీలకమైంది. నిన్న కూడా మీరు గమనిస్తే నిఫ్టీ చాలా చిన్న రేంజ్లోనే మనకి మూవ్మెంట్ జరిగిందండి. కేవలం 73 పాయింట్లే, 73 పాయింట్ల రేంజ్లో మనకి నిఫ్టీ అనేది మూవ్ అయింది సార్. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా అద్భుతంగా మూవ్ అయిందండి. నిన్న బ్యాంక్ నిఫ్టీ 57,714 నుంచి 58,076 వరకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మీకు 300 పాయింట్లు పైన బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది, 323 పాయింట్లు. సో రిజల్ట్కి ముందు ఎస్బీఐ రిజల్ట్కి ముందు సో ఈరోజు ఎస్బీఐ రిజల్ట్ పాజిటివ్గా ఉండటానికి ఇది ఒక సంకేతంగానే మనం భావించవచ్చు. ఈరోజు ఎస్బీఐ రిజల్ట్ కనుక పాజిటివ్గా ఉంటే మళ్ళీ పిఎస్యు బ్యాంక్స్ అన్నిటికీ ఒక పెద్ద గురువు లాంటిది ఎస్బీఐ కాబట్టి డెఫినెట్గా పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా దీన్ని ఫాలో అవుతాయి. అంటే ఇది పాజిటివ్గా వెళ్తా ఉంటే మిగతా కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నిఫ్టీ కూడా మనకి పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ రోజు మనం స్టాక్ వాచ్గా చూసుకుంటే ఆల్కమ్ ల్యాబ్స్, హెచ్సిసి, వెరాక్ ఇంజనీరింగ్, బ్రిటానియా, సిగ్నేచర్ గ్లోబల్, ట్రాన్స్ రైలు, విక్రమ్ సోలారు వీటిల్లో ఎక్కువ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ క్రూడ్ $83 క్రాస్ చేసుకుని పైకి వస్తుంది. కొద్దిగా అనిశ్చిత. అంటే వీకెండ్ వచ్చింది కదండి, మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఆయన. సో మరి వాళ్ళు ఇంటర్నల్ ట్రేడింగ్ చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారో తెలియదు, కానీ వీకెండ్ వచ్చే టయానికి మార్కెట్లు కొంచెం అతలాకుతలం చేసే విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హై పెడతా ఉంటారు, మళ్ళీ సోమవారం వచ్చేసరికి మళ్ళీ ఏదో చెప్పేసి దాన్ని కూల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అయితే మనం గడిచిన 2 నెలల నుంచి గమనిస్తాం. సో వీకెండ్ వచ్చింది కాబట్టి ఆయిల్ మళ్ళీ 83కి వచ్చింది. సో చూస్తూ ఉంటే ఇది అంటే రీసెంట్గా చూస్తూ ఉంటే వీకెండ్ రోజున ఆయిల్ పెరగంగానే ఇమీడియట్గా క్రూడ్ ఆయిల్లో సెల్ చేసి మార్నింగ్ రోజున కవర్ చేసుకుంటున్నారండి చాలా మంది మిత్రులు కొంతమంది. అంటే ఇది నేను సజెస్ట్ చేయట్లేదు, జనరల్గా చెబుతున్నా జరిగేది. సో ఈ మధ్యకాలం అలా చేస్తున్నారు, అంటే ఈ ట్రంప్ ఉన్నంతకాలం ఇది అలా చేస్తారనుకుంటా. సో ఆ విధంగా చేసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే మార్కెట్లు కూడా అలాగే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన మార్కెట్లు అయితే బై అండ్ డిప్స్ మూడ్లోనే ఉన్నాయి. ఒకవేళ కిందకు వచ్చినా కూడా అది మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద చూసుకోండి. మేజర్గా మనం ఎస్బీఐ బ్యాంక్ రిజల్ట్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అండి, యాక్చువల్గా ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనకి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆపర్చునిటీ బాగా ఉందండి. ఓకే.
ఫుడ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ చాలా బాగుంది. ముఖ్యంగా మనకి ఈ యూరోపియన్ యూనియన్తో డోర్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి మనకి. సో సార్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా $110 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. కాబట్టి ఫుడ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అండ్ స్టాక్ వాచ్. ఓకే రైట్ సార్. సార్ కాలర్స్ తీసుకుందామండి. ఫస్ట్ పట్టాభి గారు వైజాగ్. సార్ గుడ్ మార్నింగ్ పట్టాభిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పట్టాభి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నారా సార్ మీరు? బాగున్నాను సార్. చెప్పండి, ఏం ఆప్షన్స్ తీసుకున్నారు ఈరోజు? ఆప్షన్ ట్రెంట్ అవుట్ ఉంది సార్. ట్రెంట్ ఆప్షన్ తీసుకున్నారా? అవును సార్. అది తర్వాత మనం బీడీఎల్ అటు అనుకున్నాం, యావరేజ్ చేద్దామో వద్దని అన్నారు, ఈరోజు చెప్తామన్నారు. BDL చెప్తున్నారు. అవును. తర్వాత హెచ్సిసి మన దగ్గర HCC ఆల్రెడీ నా? 27 రూపాయల్లో ఉంది. అది ఏదండి, హెచ్సిసినా? హెచ్సిసి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీగా? అవును సార్. ఓకే, ఫస్ట్ ట్రెండ్ చూద్దామండి. ట్రెండ్ ఏం తీసుకున్నారు? ట్రెంట్ 3100 కాల్ సార్. 3100 కాల్ తీసుకున్నారు. అవునండి. ఓకే, రిజల్ట్స్ ఎలా వచ్చినాయి నిన్న? బాగుంది అంటారు సార్, మరి మాకు అంత ఐడియా లేదు. కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయండి. మిక్స్డ్గా ఉన్నాయి రిజల్ట్స్. 3135 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. ఓకే. ఇప్పుడు మనకి స్టాక్ వచ్చేసి 3107లో ఉంది. 3135 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ జోన్ కనుక క్రాస్ అయిందంటే ట్రెండ్ మళ్ళీ మనకి 3400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈరోజు కొంచెం నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది, కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మండే రోజున చూడండి. మండే రోజున పెరగట్లేదు ట్రెండ్ అని అనుకుంటే ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ట్రెండ్లో. BDL ఏం తీసుకున్నారండి? బీడీఎల్ 1521 మనం అప్పుడు స్టాక్ తీసుకున్నాం సార్. అది స్టాక్ తీసుకున్నారా? ఓకే, BDL స్టాక్ తీసుకుంటే మీరు ధైర్యంగా యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. BDL పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో నిన్న గమనిస్తే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగినాయండి చాలా వరకు. తర్వాత హెచ్సిసి ఆప్షన్ ఏంటంటే తీసుకుంది? ఆప్షన్ కాదు సార్, స్టాకే సార్. అది కూడా స్టాకే తీసుకున్నారా? హెచ్సిసి. అవును. ఓకే, 27 రూపాయలకి 27 తీసుకున్నారు. 27 రూపాయలు స్టాక్ తీసుకున్నారు. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ కొంచెం బెటర్గా వస్తే ఇమీడియట్గా యావరేజ్ చేయండి. రిజల్ట్స్ కనుక బాగోకపోతే మనకి ₹20.40 వరకు వస్తుందండి. డౌన్ సైడ్ ₹20.40 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఈ సపోర్ట్ లెవెల్ను వాచ్ చేయండి. ఎస్ సార్. రైట్. ఎస్ సార్. ప్రసాద్ గారండి, గుడ్ మార్నింగ్ వైజాగ్ నుండి. ప్రసాద్ జీ నమస్తే సార్. చెప్పండి ప్రసాద్ గారు. వెంకట గారు నమస్తే. నమస్తే అండి. 3 స్టాక్స్ కావాలి సార్ నాకు. 2 సంవత్సరాల నుంచి మీ గురించి ట్రై చేస్తుంటే 4 దొరికింది నాకు. ఓకే చెప్పండి సార్. HDFC బ్యాంకు 848 రూపాయలు 110 ఉన్నాయండి. అది ఏమైనా యావరేజ్ చేయొచ్చా? అదొకటి. ITC 417 రూపాయల్లో ఉన్నాయి, అవి కూడా యావరేజ్ చేయొచ్చా? REC 417లో 150 ఉన్నాయి. ఈ 3 స్టాక్స్ గురించి కాస్త వివరంగా చెప్పండి సార్. HDFC బ్యాంక్ యావరేజ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది. HDFC బ్యాంక్ యావరేజ్ చేసుకోవచ్చు అండి, మంచి లెవెల్లోనే ఉంది. 730 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు, పెరుగుతుందండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అలానే ఐటీసీ రిజల్ట్స్ వచ్చినాయండి. రిజల్ట్స్ కొంచెం అనుకున్నట్లుగానే, నెంబర్స్ అయితే డెఫినెట్గా తక్కువగానే ఉంటాయి. నెంబర్స్ పరంగా చూడొద్దు, గైడెన్స్ చూడండి అని చెప్పేసి నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఈసారి వచ్చే Q1 రిజల్ట్స్ అన్నీ కూడా అందరూ నెంబర్స్ చూస్తున్నారు. నెంబర్స్ కాదండి మనం చూడాల్సింది, కంపెనీలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ క్వార్టర్కి ఏం జరుగుతుంది, తర్వాత ఏం చేస్తాం అనేది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే Q1 రిజల్ట్స్ ఈసారి కొంచెం మిక్స్డ్గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ సినారియోస్ మీ అందరికీ తెలిసింది దానివల్ల. అలాగే ఐటీసీ స్టాక్ సంబంధించి చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ GSTలు బాగా టొబాకో మీద పెంచినాయి. ITC ఒకటి, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఒకటి, ఇవన్నీ గమనిస్తే ఈ నెంబర్స్ కొంచెం తక్కువగానే వస్తాయి. కాకపోతే గైడెన్స్ చూడండి అని చెప్పాను. ఆ విధంగానే చూసుకుంటే మనకి నెంబర్స్ డిసప్పాయింటింగ్గానే ఉంటాయి. అయితే మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అంటే ఎస్, యావరేజ్ చేయండి. ITC కరెంట్ ప్రైజ్లో యావరేజ్ చేయండి, ఎందుకంటే మీ లెవెల్ ఎక్కడో ఉంది కాబట్టి కరెంట్ ప్రైజ్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ యావరేజ్ చేసిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మీ ప్రైస్ అయితే రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం. సార్ తర్వాత REC తీసుకున్నారు. REC 375 దాటితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 370 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. కొద్దిగా మనకి RECలో కన్సాలిడేషన్ కనిపిస్తుంది.
సో 375 దాటి పైకి వెళ్తే కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ అయి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 375 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఎస్ సార్. రైట్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు, నైస్. సో సార్ దయచేసి రెండు స్టాక్స్ అడగండి దయచేసి మదుపర్లో, ఎందుకంటే అంటే పాపం వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకే రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, సార్ జగన్ గారు అండి, సార్ మోర్పెన్ ల్యాబొరేటరీస్ ఆల్రెడీ మీరు చెప్పారు, ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు. ఓపెన్ ల్యాబ్స్ చాలా రోజుల నుంచి మనం యావరేజ్ చెప్తున్నాం అండి, 35-40 మధ్యలో ఉన్నప్పుడు చాలా సార్లు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అంటున్నాం. ఇప్పుడు సడన్ స్పైక్ 80 వరకు వచ్చేసింది. అప్పుడు చేసుకుని ఉంటే డబుల్ అయిపోయింది. సో ఏప్రిల్ మే దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటికి స్టాక్ డబుల్ అయిపోయిందండి, 100% రిటర్న్స్ వచ్చింది. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే కొంచెం కిందకి రానివ్వండి, అరౌండ్ 70 నుంచి 72 మధ్య వచ్చినప్పుడు తీసుకోండి. ఎస్ సార్. సార్ మధుకర్ గారండి, బ్లూ స్టార్ 16%, విఎంఎం 22% లాస్లో ఉన్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? బ్లూ స్టార్ లిమిటెడా? అవును సార్. బ్లూ స్టార్ లిమిటెడ్ ఎంత లాస్లో ఉన్నారు? 16% సార్. బ్లూ స్టార్ ఇంకొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ అంత బాగాలేదు, సో కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అరౌండ్ 15-10 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 15-10 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో సపోర్ట్ లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ పాజిటివ్ క్లోజింగ్ జరిగితే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడు యావరేజ్ చేయొద్దు. అలాగే విఎంఎం ఎంతలో ఉన్నాయి? 22% లాస్ సార్. 32% లాస్లో ఉన్నారు. 22%. 22 సారీ, ఓకే. ఏదైనా విఎంఎం 117 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి, 117 క్రాస్ అయితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్స్ కొంచెం దూరంగానే కనిపిస్తున్నాయండి. 99 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఎస్ సార్. సో 99 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ కొంచెం స్లిమ్గానే కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యలో ఎక్కడైనా రివర్సల్ కనిపించి మళ్ళీ 115 అట్లా దాటితే, 117 దాటితే, 117 దాటితేనే యావరేజ్ చేయండి. 117 దాటినంత వరకు మళ్ళీ దీంట్లో ఫ్రెష్ యావరేజ్లు ఏం చేయొద్దు సార్. ఎస్ సార్. సార్ వీరశేఖర్ గారండి, బిఎస్సి ఎంట్రీ ప్రైస్ చెప్పాలి, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ బయింగ్ ప్రైస్ 550లో ఉన్నాయి, వాటిని యావరేజ్ చేయాలా ఏంటి, ఎగ్జిట్? ఓకే, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ అండ్ బిఎస్సి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 3400 నుంచి 3600 మధ్య. బిఎస్సి మంచి బయింగ్ జోన్ అండి, ప్రస్తుతం అదే జోన్లో ఉంది, 3435లో ఉంది. ఈరోజు నెగిటివ్ ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు క్లోజింగ్ అవర్స్లో మీరు ప్లాన్ చేసుకోండి. క్లోజింగ్ అవర్స్లో కొంచెం కిందకు వచ్చి ఉంటుంది, మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది, సో ఆ టైంలో తీసుకోండి. బిఎస్సిలో జూబ్లియంట్ ఎంతలో ఉన్నాయన్నారండి? 552. 480 దాటి పైన క్లోజ్ అయితేనే జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్లో మీరు యావరేజ్ ప్లాన్ చేయండి. అలాగే 13 ఆగస్టున రిజల్ట్స్ కూడా ఉన్నాయి జూబ్లియంట్, సో ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 480 క్రాస్ అయ్యి రిజల్ట్స్ బెటర్గా ఉంటే ఎక్కువ క్వాంటిటీ యావరేజ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే వెంకట గారు థ్యాంక్ యూ అండి. స్మాల్ బ్రేక్ సార్, డోంట్ గో అవే, స్మాల్ కమర్షియల్ బ్రేక్ ప్లీజ్. తాకట్టు పెట్టడం కన్నా బంగారాన్ని అమ్మేయడమే మంచిది కదా. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గొచ్చేమో గానీ మిగిలిన టెన్షన్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, రీపేమెంట్, ఎక్కడ కొన్న బంగారం అయినా మన జాయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది, అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడమైనా కొనడమైనా మన జాయాలుకాసే బెస్ట్. అమ్మా, ఇంటికి పెయింటింగ్ వేయించాలి. వెరీ గుడ్, వేయించు. ఇప్పుడు పెయింటింగ్ ఖరీదైపోయింది కాబట్టి మసాజ్ చైర్ క్యాన్సిల్. అమ్మా, ఇది కొత్త తరం. బిర్లా ఉపసిస్తుంది 10% ఫ్రీ పెయింట్, అందుకే పెయింటింగ్ వేయించు నిశ్చింతగా. 10% ఫ్రీ పెయింట్ అందిస్తుంది బిర్లా ఓపస్ మాత్రమే. వెంకట్ సార్ వెల్కమ్ బ్యాక్. సో కాలర్ అండి కిషోర్ గారు విజయవాడ నుండి. సార్ నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. వెంకట గారు నమస్తే సార్. నమస్తే కిషోర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. సార్ చెప్పండి. సార్ కెనరా బ్యాంక్ ఒకటిను భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ప్రెజెంట్ రేట్లో బై చేయొచ్చు సార్? కెనరా బ్యాంక్ అండ్ బిఈఎల్. అవును సార్. అవును సార్. నిన్న మీరు చూసే ఉంటారు, డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా దాదాపు విపరీతంగా పెరిగినాయండి. సో బిఎల్ కూడా నిన్న 2.36% పెరిగింది.
తీసుకోవచ్చు సార్, మంచి ప్రైస్లోనే ఉంది. 380 పైన ఉన్నంతసేపు మనకి పాజిటివ్ జోన్లో ఉన్నట్లేనండి బిఈఎల్. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ కూడా తీసుకోవచ్చు సార్. కెనరా బ్యాంక్ మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం యావరేజ్ చేసుకోవచ్చు అని. 120 పైన మీకు 120 పైనుంచి 130 మధ్యలో వచ్చిన ప్రైజ్లు అన్నీ కూడా నేను యావరేజ్ చెప్తా ఉన్నాను, మీరు గమనిస్తే. ప్రస్తుతం 131కి వచ్చేసింది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు, ఖమ్మం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే వెంకట్ గారు. నమస్తే హనుమాన్ సింగ్ గారు. మీరు మండే ఫ్రైడేనే వస్తారు, ముందు మధ్యలో రావద్దు. ఓకే అడగండి సార్. సార్ వెంకట్ గారు, నిన్న న్యూలాండ్ ల్యాబ్ నేను ఇంట్రాడ్యూస్ చేశాను సార్. మంచి ప్రాఫిట్ వచ్చింది. ఒక 10 స్టాక్ తీసుకున్నాను. ఇవాళ మళ్ళీ దాన్ని BTST కింద తీసుకోవచ్చా? అదొకటి క్యాప్రీ గ్లోబల్ ఇక్కడ ఏమైనా ట్రై చేయొచ్చా అండి? సెకండ్ అండి క్యాప్రీ గ్లోబల్. క్యాప్రీ గ్లోబల్. ఓకే. క్యాప్రీ గ్లోబల్ ఇది కూడా మీరు క్యాప్రీ గ్లోబల్ కూడా BTST అంటున్నారా లేకపోతే ఏంటి? BTST. సో క్యాప్రీ గ్లోబల్ యాక్చువల్గా BTST కన్నా కూడా బై చేసి కొంచెం స్వింగ్ లాగా హోల్డ్ చేసుకోండి. 260 వరకు టార్గెట్ ఉంది. న్యూలాండ్ ఈరోజు కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందండి. నిన్న గ్యాప్ పైన సస్టైన్ అవ్వలేకపోయింది న్యూలాండ్ ల్యాబొరేటరీస్. మీరు గమనిస్తే 21,800 ఓపెన్ అయింది, కానీ క్లోజింగ్ వచ్చేసరికి 21,545 వచ్చేసింది. ఈరోజు కూడా కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుందండి. సో ఈరోజు ఒకవేళ డౌన్ కనుక వస్తే క్లోజింగ్ అవర్స్లో మీరు తీసుకోండి BTST కోసం. సార్. రైట్. ఎస్ సార్. హనుమాన్ సింగ్ గారు మాట్లాడుతుండండి మధ్య మధ్యలో కూడా, మీ మాట వినాలని మా కోరిక. థ్యాంక్ యూ. నైస్. మీ నెంబర్ ఏమంటే సార్, పర్సనల్ కాల్ చేస్తారు వారు. సార్ మన ప్రోగ్రామ్కే కావాలి. ఓకే సార్, రెగ్యులర్ చేస్తారు. సార్ సతీష్ గారండి, చాట్ బాక్స్ సార్. అదానీ పోర్ట్స్, రత్నదీప్ ప్రిక్సన్ సార్, ఈ రెండింటికి ఏంటంటే లాంగ్ టర్మ్ కావాలని అడుగుతారు. కెనరా బ్యాంక్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పేశారు, ఆల్రెడీ ఆయన అడిగింది. సెకండ్ అండి అదాని పోర్ట్స్ కాకుండా రెండోది రత్నదీప్ ప్రిక్సన్. రత్నవీర్ ప్రెషన్ ఇంజనీరింగ్. రత్నదీప్ ప్రెషన్ ఇంజనీరింగ్ రాలేదండి. ఎస్. రెండు ఏంటంటే ఫ్రెష్ ఎంట్రీయా? అవును సార్. లాంగ్ టర్మ్ 3 years హోల్డ్ చేయడానికి ఏంటి అని అడుగుతున్నారు. తీసుకోవచ్చు సార్. అదాని పోర్ట్స్ మంచి ప్రైస్లోనే ఉంది, తీసుకోండి. ఈ రోజు మీకు బేరిష్లో ఓపెన్ అయితే క్లోజింగ్ అవర్స్లో తీసుకోండి. రత్నవీర్ ప్రెషన్ కూడా కొంచెం కిందకు వస్తే అరౌండ్ 196 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. 196 నుంచి 200 మధ్యలో తీసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ కళ్యాణి రెడ్డి గారండి, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 41లో ఉన్నాయి, హోల్డర్ ఎగ్జిట్ అంటున్నారు. అక్యుములేట్ చేయాలా? వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 41లో ఉన్నాయి వారి దగ్గర. అవును సార్. అక్యుములేట్ చేయొచ్చండి. కొంచెం అంటే కిందకు వస్తే బెటర్ అండి. 32 నుంచి 34 అయితే కొంచెం బెటర్ ప్రైస్గా కనిపిస్తుంది. కొద్దిగా ఒక ₹2 కిందకి రానివ్వండి, కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. ఎస్ సార్. నారాయణ గారండి, ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ అండ్ వేరే ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా లాంగ్ టర్మ్ కోసం? ఐడియా ఫోర్జ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. మండే రిజల్ట్స్ ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ స్టాక్ అండి వారే ఇంజనీరింగ్ సార్, వారే ఎనర్జీస్. వారి ఎనర్జీస్. ఎనర్జీస్ రిజల్ట్స్ బాగాలేవు సార్. వారి ఎనర్జీస్ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ అంత బాగాలేవు. సో 29th జూలైన వచ్చినాయండి సార్. నార్మల్గానే ఈ స్టాకు 20 ఏప్రిల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా డ్రాప్లో ఉంది, పడిపోతూ ఉంది సార్. మామూలుగా ఏప్రిల్ దగ్గర నుంచి అన్ని స్టాక్స్, చాలా స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. వారి ఎనర్జీస్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. దానికి తోడు రిజల్ట్స్ కూడా బాగాలేదు. ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగాలేదు, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఫ్రెష్ ఎంట్రీ అడిగారు వారు. ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి, ఆల్రెడీ ఉన్నాయన్నారా? లేదు సార్, ఫ్రెష్ ఎంట్రీ కదా సార్. వద్దండి, అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి, ఇప్పుడు వద్దు. ఎస్ సార్. రైట్ సార్. సార్ ఐఎమ్ శేఖర్, మదర్సన్ NYKAA, షల్ ఐ బై నౌ ఆర్ వెయిట్? ప్లీజ్ టాక్ అబౌట్ బిజినెస్ అండ్ గ్రోత్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటిదండి? మదర్సన్ సుమియా? మదర్సన్ సార్. సో మదర్సన్లో 2 ఉన్నాయండి. సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ ఉంటుంది, మదర్సన్ సుమి వైరింగ్ లిమిటెడ్ ఉంటుంది. మదర్సన్ రాశారు సార్. మదర్సన్ అని రాస్తే సింబల్ నేమ్ మదర్సన్ అయితే మాత్రం సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ అవుతుందండి. అది ఒకవేళ అది సింబల్ నేమ్ దాని కింద తీసుకుందాం. రెండోది నైకానా? నైకా సార్, NYKAA సార్. నైకా అండి, FSN ఈ-కామర్స్ నైకా. రెండో ఏంటి సార్? ఫ్రెష్ ఎంట్రీయా సార్? రెండు కూడా షల్ ఐ బై నౌ ఆర్ వెయిట్ అని అడుగుతున్నారు. తీసుకోవచ్చు అండి. అంటే ఈ-కామర్స్ పరంగా చూసుకుంటే నైకా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాఫిటబిలిటీ బాగానే ఉందండి. గ్రోత్ సెక్టర్ పరంగా చూసుకున్నా కూడా నైకాలో బాగానే ఉంది. సో ఇది IPOకి వచ్చినప్పుడు బాగా హైప్తో వచ్చిందండి. యాక్చువల్గా నైకా అనేది బాగా హైప్తో వచ్చింది, కాకపోతే సస్టైన్ అవ్వలేకపోయింది. హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా పడిపోయి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం బెటర్గానే కనిపిస్తోందండి. తీసుకోండి. అలాగే 430 ఆ జోన్ వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు స్వింగ్ పరంగా నైకా చూసుకుంటే.
అలాగే మదర్సన్ కూడా బాగుందండి, మంచి టెక్నికల్గా బ్రేక్అవుట్ జరిగింది. సమర్థన్ మదర్సన్ ప్రస్తుతం 155లో ఉంది, తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఎస్ సార్. సార్ చంద్రమోహన్ గారండి, టార్గెట్ ప్రైస్ ఫర్ అదానీ పోర్ట్స్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీ. అదానీ పోర్ట్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదండి, దీన్ని లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే టార్గెట్ అనేది ఏం లేదు. సో నెట్వర్క్ టెక్నాలజీస్ దీనికి కూడా టార్గెట్ అన్నారు వారు. అవును సార్. సో షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే ప్రస్తుతం 4816లో ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే మాత్రం మీకు 5260 అండి. ఎస్ సార్. సార్ శ్రావణి గారండి, తగడ శ్రావణి గారు, మార్క్సన్ ఫార్మా 271లో ఇంకా తగ్గుతుందా, క్వాంటిటీ ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నారు. మార్క్సన్ ఫార్మా అంటే ఆవిడ 271లో ఉన్నాయండి. సో వారి ప్రైస్ దగ్గర ఉంది, దాదాపు 268లో ఉంది. అవునండి. ఏమంటున్నారు అంటే ఏంటంటే యావరేజ్ చేయాలా, అంటే ఎంత తీసుకోవాలి, తీసుకుంటే యావరేజ్ చేయడం మీ ప్రైస్ దగ్గర ఉంది. కిందకు వస్తే యావరేజ్ చేయండి, మళ్ళీ 240 ఆ లెవెల్స్కి వస్తే, ప్రీవియస్గా 240 లెవెల్స్ వచ్చింది రీసెంట్గా చూసుకుంటే మనం ఒక 10-15 డేస్ బ్యాక్. మళ్ళీ ఆ లెవెల్స్కి వస్తే యావరేజ్ చేయండి, కానీ ఇది పైకి వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి, హోల్డ్ చేయండి. అప్ సైడ్ మూమెంటం ఉంది, 300 మార్క్ని అయితే క్రాస్ చేస్తుందండి, హోల్డ్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారండి, సికాజన్ 62లో ఉన్నాయి, 1 year అవుతోంది, వెయిట్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? స్టాక్ పేరు మరొకసారి చెప్పగలుగుతారు? SICAGEN 62లో ఉన్నాయి, సికాజన్ సార్. ఓకే, సికాజన్ ఇండియా లిమిటెడ్. ఎస్ చెప్పండి సార్. సార్ 62లో ఉన్నాయి, యావరేజ్ చేయాలా, హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు సార్. సార్ వార్ ప్రైస్ దగ్గర ఉందిగా, 61.72 వార్ ప్రైస్ దగ్గర ఉంది, యావరేజ్ ఎందుకంటే హోల్డ్ చేయండి సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ బ్రహ్మరాంబ గారండి, హెరిటేజ్ ఫుడ్ 350లో పైన ఉంది, నెక్స్ట్ టార్గెట్ సార్, అక్కడ యావరేజ్ చేయాలి, ఎక్కడ యావరేజ్ చేయాలని అడుగుతున్నారు మేడం. 352లో ఉందా? 350లో ఉందండి. 350లో ఉంది. 370 దాటిన తర్వాత మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ని ప్లాన్ చేయండి. 370 దగ్గర మనకు కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అయి పైకి వెళ్ళిందంటే మళ్ళీ అడిషనల్ యూనిట్స్ని పై చేయొచ్చు. మళ్ళీ 500 మార్క్ వరకు హోల్డ్ చేయండి, వస్తుంది 500 మార్క్, కొంచెం టైం తీసుకుంటాం. ఎస్ సార్. పెంచల్ నాయుడు గారండి, ఎగ్జిట్ ప్రైస్ అనంతరాజు చెప్తారా? అనంతరాజు ఎగ్జిట్ ప్రైస్ ఓకే, 640 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఉందండి. 640 క్రాస్ అయింది అంటే సక్సెస్ఫుల్గా మళ్ళీ 740 వరకు వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ లెవెల్ 740. ఎస్ సార్. చిట్టూరామ్ గారండి, సెస్కెమ్ SYSCHEM 51లో ఉన్నాయి, JAYBAMARU 170లో ఉన్నాయి, యావరేజ్ ఎగ్జిట్ ఏంటి సార్? సెకండ్ స్టాక్ ఏంటండి? JAYBAMARU. ఓకే, జై భారత్ మారుతి లిమిటెడ్. ఇది సిస్కెమ్ ఇండియా ఎంత ఉందండి సార్? సిస్టమ్ ఇండియా 51లో ఉన్నాయండి. కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుందండి, రిజల్ట్స్ వీక్గా వచ్చినాయి, అందువల్ల కిందకి పడిపోతుంది. ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లోవర్ లెవెల్లో మనకి రీసెంట్ సపోర్ట్స్ని కూడా బ్రేక్ చేసింది, మళ్ళీ 27 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 27 మార్క్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే సిస్టంలో ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ లెవెల్స్ని అయితే వాచ్ చేయండి. అండ్ జై భారత్ మారుతి ఎంత అన్నారండి? 170లో సార్. 170. ఓకే సార్. హోల్డ్ చేయండి సార్, వస్తుందిలేండి, పర్వాలేదు, హోల్డ్ చేయండి. 160 ఒక్క నిమిషం అండి. 160 లెవెల్ క్రాస్ అయితే యావరేజ్ చేయండి, ఇప్పుడే యావరేజ్. ప్రస్తుతం 146లో ఉంది, కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది ఇక్కడ. 160 దాటితే యావరేజ్ చేయండి. ఎస్ సార్. చంద్రశేఖర్ గారండి, విల్పూల్ 1250లో ఉన్నాయి, ధనుకా అగ్రిటెక్ 1300లో ఉన్నాయి, హోల్డర్ సెల్లార్ యావరేజ్? ఫస్ట్ది ఏంటిదండి సార్? విల్పూల్ కొంచెం స్పెల్ చేయగలుగుతారు? WHIRLPOOL. ఓకే, వర్ల్పూల్ ఇండియా. ఎంతలో ఉందండి వర్ల్పూల్ ఇండియా? 1250 సార్. 1250 ప్రస్తుతం 830లో ఉందండి. ఇది కూడా అంతే, రిజల్ట్స్ వీక్గా ఉందండి, కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది స్టాక్ అండి వర్ల్పూల్ అనేది. మనకి 2450 దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోతా ప్రస్తుతం 830లోకి వచ్చింది. సో కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్లో ఏం ప్లాన్ చేయొద్దు, ప్రస్తుతం కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి కొంచెం పెరగడానికి ఛాన్సెస్ స్లిమ్గానే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏదైనా 900 ఆ రేంజ్ దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి, అప్పుడు దాకా యావరేజ్ చేయదు. అయితే టైం పడుతుందండి మళ్ళీ మీ ప్రైస్ రావడానికి, యావరేజ్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టేటట్లు ఉంది కనిపిస్తున్నాయి. అండ్ ధనుకా అండి? 1300 అండి. 1300 ప్రస్తుతం 1026లో ఉంది. ధనుకా కూడా రిజల్ట్స్ అంత బాగా రాలేదండి. సో రెవెన్యూలు బాగా తగ్గినాయి అండి, 7% పైన రెవెన్యూ తగ్గింది ధనుకాకి. కొద్దిగా
కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఎస్ సార్. సో మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే మాత్రం 1100 మార్క్ క్రాస్ అయిన తర్వాత 1115 క్రాస్ అయిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. అప్పటి వరకు యావరేజ్లు కూడా చేయొద్దు. ఎస్ సార్. సార్ లాస్ట్ అండి, జస్ట్ సార్ గోడ్రేజ్ ప్రాపర్టీస్, అపోలో టైర్స్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా అన్నారు స్వర్ణలత గారు. గాడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ అపోలో టైర్సా? టైర్స్ అండి. ఓకే. సో 2 షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు. అవును సార్. అపోలో గాడ్రేజ్ ప్రాపర్టీస్ వచ్చేసి షార్ట్ టర్మ్ 2320 వరకు పెట్టుకోవచ్చు అండి. అండ్ అపోలో టైర్స్ అయితే 470 అండి షార్ట్ టర్మ్ టార్గెట్. ఎస్ సార్, ఎస్ సార్. సో అదేంటి స్వర్ణలత గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకుందాం. అంతకుముందు ఆదివారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.